హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు, పెన్షన్‌లకు ఎస్‌బీఐ బ్యాంక్ వారు బంపర్ ఆఫర్ అండి. మరి వివరాలేంటో పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే చూసుకోవచ్చు. ఎస్‌బీఐ ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్ అండి. రూ. 1,00,00,000 వరకు కూడా ఉచిత బీమా సౌకర్యం అయితే ఉండబోతోంది. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల కోసం ప్రత్యేకమైన ఆఫర్‌ను అందిస్తోంది. ఎస్‌బీఐలో సాలరీ అకౌంట్ ఉన్నవారికి రూ. 1,00,00,000 వరకు బీమాను ఉచితంగా అందిస్తోంది. చాలామందికి ఈ విషయం తెలియక ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. అసలు ఈ ఆఫర్ ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఎస్‌బీఐ సాలరీ ప్యాకేజీ అకౌంట్‌లో రకాలండి. ఎస్‌బీఐ సాలరీ అకౌంట్‌లో ఉద్యోగి జీతం ఆధారంగా వివిధ రకాల కేటగిరీలయితే ఉంటాయి. అవి రోడియం ఉద్యోగి జీతం 2,00,000 దాటితే ఈ కేటగిరీ కింద సాలరీ అకౌంట్ అయితే ఓపెన్ చేయవచ్చు. రెండవది ప్లాటినం జీతం 1,00,000 నుంచి 2,00,000 వరకు ఉన్నట్లయితే అటువంటి ఉద్యోగి ఈ యొక్క అకౌంట్ కింద ప్రారంభించవచ్చు. ఉద్యోగి అయినా, పెన్షనర్ అయినా. డైమండ్ 50,000 నుంచి లక్షల వరకు ఉన్నట్లయితే ఈ యొక్క కేటగిరీ కిందకొస్తారు. గోల్డ్ 25,000 నుంచి 50,000 ఉన్నట్లయితే ఈ కేటగిరీ కిందకొస్తారు. సిల్వర్ 10,000 నుంచి 25,000 మధ్య సాలరీ ఉన్నవారు, సాలరీ తీసుకునేవారు కేటగిరీ అయితే కింద ఎస్‌బీఐ అకౌంట్‌నయితే ఓపెన్ చేయవచ్చనమాట. సో 2,00,000 దాటితే రోడియము, సో 1,00,000 వరకు ప్లాటినము, 50,000 వరకైతే 50,000 నుంచి 1,00,000 వరకైతే డైమండు, తర్వాత గోల్డ్, సిల్వర్ ఈ విధంగా. ఈ కేటగిరీలను బట్టి బ్యాంకు అందించే ప్రయోజనాల్లో కొన్ని తేడాలైతే ఉంటాయి. అయితే ప్రతి ప్రయోజనాన్ని రూపాయి ఖర్చు లేకుండా పొందవచ్చు. వాటిలో ఎస్‌బీఐ సాలరీ అకౌంట్ ప్రయోజనాలు. ఎస్‌బీఐ సాలరీ అకౌంట్ ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. వాటిలో ముఖ్యమైనవి జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్ అండి. ఖాతాలో రూపాయి బ్యాలెన్స్ లేకపోయినా పెనాల్టీ ఏమి పడదు. మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ ఛార్జీలయితే లేవు. నెలవారీ సగటు నిల్వ ఎంబీఏ ఎంఏబీ అండి. మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ అనేది ఉండవసరం లేదు. ఫ్యాన్సీ నంబర్ మీ అకౌంట్ కోసం ఫ్యాన్సీ నంబర్‌ని కూడా తీసుకోవచ్చు. ఆటో స్విచ్ ఫెసిలిటీ. ఇది ఆప్షనల్ మాత్రమే. మీ అకౌంట్‌లో మీ అవసరానికి మించి డబ్బు ఉంటే ఈ ఆప్షన్ ఎంచుకున్నప్పుడు మిగిలిన డబ్బు ఆటోమేటిక్‌గా ఫిక్స్డ్ డిపాజిట్‌లోకైతే మారుతుంది. మీకు అవసరమైనప్పుడు ఎటువంటి ఛార్జీలు లేకుండా ఆ డబ్బును మీరు వెనక్కి తీసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్‌లో ఉన్నన్ని రోజులు వడ్డీ కూడా వస్తుంది. ఇక ఉచిత డెబిట్ కార్డ్ అండి. సాధారణ కస్టమర్ల కంటే కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలతో ఉచిత డెబిట్ కార్డ్, ఏటీఎం కార్డ్ వర్తిస్తుంది. భారతదేశంలోని ఎస్‌బీఐ లేదా ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఎన్ని సార్లైనా డబ్బులు తీసుకోవచ్చు. ఛార్జీలు వర్తించవు. సాలరీ కేటగిరీని బట్టి బ్యాంకు నుంచి ఇంటర్నేషనల్ రోడియం, ప్లాటినం, డైమండ్, గోల్డ్ మరియు సిల్వర్ డెబిట్ కార్డులు తీసుకోవచ్చు. ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ ఇది ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ అండి. అంటే విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. విదేశాల్లో ఏటీఎంకి వెళ్ళినప్పుడు మీ ఖాతాని రూపాయలులో నుంచి ఆటోమేటిక్‌గా ఆ దేశపు కరెన్సీలోకైతే మార్చి ఏటీఎం నుంచి ఆ కరెన్సీ డబ్బైతే వస్తుందనమాట. క్రెడిట్ కార్డ్ మీద బెనిఫిట్స్. క్రెడిట్ కార్డ్ మీద కూడా కొన్ని ప్రత్యేకమైన బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ. డీడీ ఛార్జీలను 100% మినహాయింపు ఉంటుంది. నెలలో ఎన్ని డీడీలైనా తీసుకోవచ్చు. చెక్ లీవ్స్ నెలకు 25 చెక్ లీవ్స్ వరకు తీసుకోవచ్చు. దీనికి అదనంగా చెల్లించాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే ఆన్‌లైన్ ఆర్‌టీజీఎస్ లేదా నిఫ్ట్ ఆన్‌లైన్ ఆర్‌టీజీఎస్ లేదా నిఫ్ట్ ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. మిగిలిన వారందరికంటే కూడా తక్కువ వడ్డీ రేట్లకు పర్సనల్ లోన్స్, కార్ లోన్స్, హౌసింగ్ లోన్స్ అందుబాటులో ఉంటాయి. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా ఉంటుంది. జీతం రావడం ఆలస్యమైన సందర్భాల్లో ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్లాటినం కేటగిరీలో ఉన్న ఉద్యోగులు 2,00,000 వరకు, డైమండ్ కేటగిరీలో ఉన్నవారు గరిష్టంగా 1,50,000 వరకు, గోల్డ్ విభాగంలో ఉన్న వ్యక్తులు 75,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని ఉపయోగించుకోవచ్చు. సిల్వర్ కేటగిరీ వారికి ఈ సౌకర్యం అయితే అందుబాటులో లేదు. వార్షిక లాకర్ అద్దెపై రాయితీ. ప్లాటినం కార్డ్ వాళ్ళకు వార్షిక లాకర్ అద్దె ఛార్జీలపై అయితే 25% డిస్కౌంట్ ఉంటుంది. మరి డైమండ్ వాళ్ళకి 15% డిస్కౌంట్ ఉంటుంది. అలాగే ఓటీటీ సబ్స్క్రిప్షన్‌లు, మూవీ టికెట్లపై కూడా డిస్కౌంట్‌లయితే ఉంటాయండి. కొన్ని ఓటీటీ ఫుడ్ కేటగరీస్ సబ్స్క్రిప్షన్‌లను కొన్నేళ్ల పాటు ఉచితంగా పొందవచ్చు. మూవీ టికెట్ బుకింగ్ సమయంలో డిస్కౌంట్స్ అయితే లభిస్తాయి. కాంప్లిమెంటరీ విజిట్, స్పా, జిమ్
గోల్ఫ్ క్లబ్ వంటి వాటిలో కాంప్లిమెంటరీ విజిట్స్ కూడా లభిస్తాయి. ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, సాలరీ అకౌంట్ ఆధారంగా డెబిట్ కార్డ్ ద్వారా డొమెస్టిక్ లేదా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో లాంజ్‌లోకి ఉచిత ప్రవేశం అయితే లభిస్తుంది. రూ. 1,00,00,000 ఇన్సూరెన్స్ కవరేజీ, సాలరీ అకౌంట్ హోల్డర్లకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. ప్రీమియం డబ్బును బ్యాంకే చెల్లిస్తుంది. ఏదైనా ప్రమాదంలో ఖాతాదారుడు మరణిస్తే బ్యాంకు నుంచి 30,00,000 ఇన్సూరెన్స్ అయితే వస్తుంది. అదనంగా డెబిట్ కార్డ్ మీద కూడా బీమా ఉంటుంది కాబట్టి డెబిట్ కార్డ్ కవరేజ్ రూపంలో 10,00,000 వరకు ఆ కుటుంబానికి అందుతుంది. క్లెయిమ్ చేసుకున్న 15 రోజులలో డబ్బులు వస్తాయి. ప్రమాదం వల్ల శాశ్వత వైకల్యం సంభవిస్తే 30,00,000 బ్యాంకు నుంచి అందుతాయి. ఈ విషయము అకౌంట్ హోల్డర్‌లకు రూ. 1,00,00,000 వరకు ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా కవరేజ్ కూడా ఉంటుందన్నమాట. అన్ని కేటగిరీల వాళ్ళకు అంటే సిల్వర్, గోల్డ్, డైమండ్, ప్లాటినం వాళ్ళకి అందరికీ కూడా ఈ కవరేజ్ అయితే ఉంటుంది. ఇది ఉచితం పూర్తిగా. దీనికి అదనంగా ఏటీఎం కార్డ్ మీద కూడా ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఉంటుంది. అయితే కార్డ్ రకాన్ని బట్టి వచ్చే కవరేజ్ మొత్తం అయితే నిర్ణయించబడుతుంది. ఎస్‌బీఐ అందించే వివిధ రకాల సాలరీ ఖాతా ప్యాకేజీలు ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ సాలరీ ప్యాకేజ్ సీజీఎస్‌పీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం స్టేట్ గవర్నమెంట్ సాలరీ ప్యాకేజ్ ఎస్‌జీఎస్‌పీ, రైల్వే ఉద్యోగుల కోసం సాలరీ ప్యాకేజీ ఆర్ఎస్‌పీ, డిఫెన్స్ ఉద్యోగుల కోసం డిఫెన్స్ సాలరీ ప్యాకేజీ డీఎస్‌పీ, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఉద్యోగుల కోసం సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ సాలరీ ప్యాకేజ్ సీఏపీఎస్‌పీ, అలాగే పోలీసు ఉద్యోగుల కోసం పోలీస్ సాలరీ ప్యాకేజ్ అండి పీఎస్‌పీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉద్యోగుల కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ సాలరీ ప్యాకేజ్ ఐసీజీఎస్‌పీ, అలాగే కార్పొరేట్ ఉద్యోగుల కోసం కార్పొరేట్ సాలరీ ప్యాకేజ్ సీఎస్‌పీ. ఇంకా ఈ విధంగా అయితే ఆహ్, సాలరీ రకాలైతే ఉంటాయన్నమాట ఖాతా ప్యాకేజీలు. సో, ఇంకా ప్రారంభ సాలరీ ప్యాకేజీ మొదలైన ఖాతాలు కూడా ఉన్నాయి. జీతం పొందే వ్యక్తి నేరుగా బ్రాంచ్‌కు వెళ్లి గాని లేదా యోనో యాప్ ద్వారా గాని ఈ అకౌంట్‌ను తెరవవచ్చు. సాలరీ అకౌంట్ తెరవడానికి అవసరమైన పత్రాలు: పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, పాన్ కార్డ్ కాపీ, గుర్తింపు మరియు చిరునామా రుజుపత్రము ఐడెంటిటీ అండ్ అడ్రెస్ ప్రూఫ్, ఉద్యోగి యొక్క ఐడీ కార్డు, సర్వీస్ సర్టిఫికేట్, ఉద్యోగం చేస్తున్నట్టు రుజువు, తాజా పే స్లిప్స్, అలాగే అప్లికేషన్ ఫార్మ్. ఇప్పటికే ఎస్‌బీఐలో సేవింగ్స్ ఖాతా ఉంటే పైన పేర్కొన్న పత్రాలను బ్యాంకుకు సమర్పించి ఆ ఖాతాను సాలరీ అకౌంట్‌గా అయితే మార్చుకోవచ్చు. కాబట్టి మిత్రులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అయితే ఆశిస్తున్నాను. సో, చూడండి ఫ్రెండ్స్, మీరు మీ సాలరీని బట్టి ఏ కేటగిరీకి వస్తారో తీసుకోవడం వల్ల దీనివల్ల ఉపయోగం అయితే ఉంది గానీ, నష్టమైతే ఏమీ పెద్దగా కనిపించడం లేదు కాబట్టి ఈ డెబిట్ కార్డ్‌ని అయితే ఈ యొక్క అకౌంట్‌కి ఓపెన్ చేయడం అయితే సురక్షితం మరియు బెనిఫిట్స్ కూడా ఎక్కువగానే కనిపిస్తున్నట్టున్నాయి. ఓసారి మీరైతే పరిశీలించుకొని బ్యాంకుకెళ్ళైతే మీరు వీటికి సంబంధించి ప్రాసెస్ అయితే కనుక్కోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.